వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. మనం ప్రిపేర్ అయ్యేటువంటి నేషనల్ వైడ్ మరియు స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ మే 30, 2024న మన ఇండియాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ప్రైవేట్ స్పేస్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ లాంచ్ చేసినటువంటి అగ్నిబాన్ రాకెట్ అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని. ఓకే రైట్. సో ఈ అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ కొన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, దీని ఫౌండర్ ఎవరు, నెక్స్ట్ ఇలాంటి ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎంకరేజ్ చేయడం కోసం మన ఇండియాలో ఇనిషియేట్ చేసినటువంటి ఆ బాడీ, ఓకే సో ఆ గవర్నింగ్ బాడీ అనేటువంటిది ఏంటి, ఇలాంటి వాటిని అన్నిటి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ అగ్నికుల్ కాస్మోస్కి సంబంధించింది. ఓకే, అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్టార్టెడ్ కంపెనీగా కన్సిడర్ చేస్తాం. సో దీని ఫౌండర్ వచ్చేసరికి శ్రీనాథ్ రవిచంద్రన్ అనమాట. ఓకే, సో శ్రీనాథ్ రవిచంద్రన్. ఓకే రైట్. సో ఈ వీళ్ళు మే 30న, ఓకే సో మే 30th 2024న అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ని, ఓకే అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ రాకెట్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ని ఉపయోగించినటువంటి రాకెట్ అనమాట ఇది. సో ద వరల్డ్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. ఓకే, సో 3D ప్రింటెడ్ ఇంజన్ అంటే 3D ప్రింటెడ్ అంటే ఏంటి, నార్మల్గా మనకు ఉన్నటువంటి వెయిట్తో కంపేర్ చేసినప్పుడు ఈ 3D ప్రింటెడ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెయిట్ అనేటువంటిది అరౌండ్ 50% తగ్గుతుంది అనమాట. అలా వెయిట్ తగ్గటం వలన దాని ఎఫిషియన్సీ అనేటువంటిది కానీ పేలోడ్ని ఇంజెక్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ కూడా మోస్ట్లీ ఎన్హాన్స్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో అయితే ఈ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ పేరే అగ్నిలెట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అగ్నిలెట్. సో ఈ అగ్నిలెట్ అనేటువంటిది సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజన్గా కన్సిడర్ చేస్తాం. సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజన్ అంటే దీనిలో ఎలాంటి ప్రొపల్లెంట్స్ని ఉపయోగిస్తున్నారు అంటే లిక్విడ్ ఆక్సిజన్ ఆర్ కిరోసిన్ అనేటువంటి వాటిని మేజర్గా వీటిలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకీ ఈ రాకెట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దీన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్. ఓకే, సో ఇక్కడ SORTED01 అంటే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ 1 అనేటువంటి దాన్ని సో ఈ మే 30, 2024న లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎక్కడి నుంచి అంటే సో శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. సో శ్రీహరికోట. ఓకే, సో శ్రీహరికోట అంటే ఇస్రోకి సంబంధించినటువంటి 2 లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, అక్కడి నుంచి లాంచ్ చేశారంటే కాదు. ఫస్ట్ టైం ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది ఏదైతే ఉందో సో లాస్ట్ ఇయర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక లాంచింగ్ ప్యాడ్ని కూడా ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి రాకెట్స్ని ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించినటువంటి రాకెట్స్ వీటిని లాంచ్ చేయడానికి ఒక లాంచింగ్ ప్యాడ్ అనేటువంటిది కూడా వీళ్ళు ఇనిషియేట్ చేయటం అనేటువంటిది జరిగింది. సో అదే ఇక్కడ మీరు ఇదే లాంచింగ్ ప్యాడ్ అనమాట. ఓకే, సో జనరల్గా దీన్ని ఏమంటారు అంటే ధనుష్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ధనుష్ ఈ లాంచింగ్ ప్యాడ్ని ఏమంటారు, ధనుష్ అనేటువంటిదిగా. అంటే సాంస్క్రిట్లో సో ధనుష్ అంటే నథింగ్ బట్ బౌ అనేటువంటి మీనింగ్ అనేటువంటిది వస్తుంది. ఓకే రైట్. సో అయితే ఈ అగ్నిబాన్ రాకెట్ అనేటువంటిది 18 meters హైట్ అనేటువంటిది ఉంటుంది. దీని డయామీటర్ అనేటువంటిది తీసుకుంటే 1.3 meters. నెక్స్ట్ స్టేజెస్ అనేది నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 2 to 3 స్టేజెస్ అనేటువంటిది ఉంటాయి. సో ఇప్పటి వరకు ఎన్ని లాంచెస్ అనేటువంటిది చేశారంటే ఓన్లీ 1 లాంచ్, దట్టు సబ్ ఆర్బిటాల్ లాంచ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సబ్ ఆర్బిటాల్ లాంచ్ అంటే ఏంటంటే సో చూడొచ్చు మీరు రాకెట్ అనేటువంటిది యాక్చువల్గా లాంచ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు పేలోడ్ అనేటువంటిది ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ పేలోడ్ అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్ ఆర్బిట్లోకి ఆ పేలోడ్ అనేటువంటిది ఈ రాకెట్ ఇంజెక్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఈ పేలోడ్ అనేటువంటిది భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రాకెట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భూమి చుట్టూ కూడా తిరగగలిగేటువంటి క్యాపబిలిటీస్ అనేటువంటిది ఉంటాయి. ఇప్పుడు మన ఇస్రో లాంచ్ చేసేటువంటి PSLV కావచ్చు, GSLV కావచ్చు, ఇవి భూమి చుట్టూ కూడా తిరిగేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటాయి. కానీ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటే అర్థం ఏంటి అంటే ఇవి లాంచ్ చేసినప్పుడు మోస్ట్లీ ఇలా
పారాబోలిక్ పాత్లో అంటే భూమి చుట్టూ తిరిగేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది వీటికి ఉండవు. ఓకే, సో చాలా తక్కువ ఆల్టిట్యూడ్కి మాత్రమే ఇవి రీచ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. మోస్ట్లీ ఇదిగోండి ఈ ఓరియంటెడ్లో స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ ఈ భూమి మీద మోస్ట్లీ సముద్ర జలాల్లో పడే విధంగా వీటిని డిజైన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని సబార్బిటాల్ ఫ్లైట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు, సబార్బిటాల్ ఫ్లైట్. సో ఈ అగ్నిబాన్ సబార్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్గా ఏ కేటగిరీకి సంబంధించింది అంటే సో ఈ ఓరియంటెడ్ అంటే సబార్బిటాల్ ఫ్లైట్ అనేటువంటి కేటగిరీ కింద సంబంధించినటువంటిది. ఓకే, సో 30 kgs. సో దీని యొక్క పేలోడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 30 kgs నుంచి 300 kgs ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ రాకెట్ అనేది అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ అనేది 30 kgs నుంచి 300 kgs ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి అంటే ముఖ్యంగా 700 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా తీసుకువెళ్ళగలిగిన క్యాపబిలిటీ అనేటువంటిది ఈ అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ కి ఉంది. ఓకేనా, సో దీని ఫౌండర్ ఎవరో గుర్తుపెట్టుకోండి. వీరు లాంచ్ చేసినటువంటి ఆ మిషన్ పేరెంట్ అనేటువంటిది అంటే రాకెట్ పేరెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ దీనిలో ఉపయోగించేటువంటి ఆ ఇంజన్, ఓకే, ఇంజన్ నథింగ్ బట్ అగ్నిలెట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఎప్పుడు ఈ మిషన్ అనేటువంటిది లాంచ్ చేశారో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లాంచింగ్ ప్యాడ్ నేమ్ వచ్చేసరికి ధనుష్గా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. అయితే ఈ మిషన్ అనేటువంటిది సక్సెస్ అయిన తర్వాత మన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు నెక్స్ట్ ఇంకొకటి ఇన్ స్పేస్. ఓకే, సో మేజర్గా ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో పవన్ కుమార్ గోయంకా. సో వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీకు ఎస్ సోమనాథ్ గారి గురించి అంటే ఇస్రో చైర్మన్ గురించి ఆల్రెడీ తెలిసే ఉన్నటువంటి అంశం. అయితే ఈ ఇన్ స్పేస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఓకే, సో ఇన్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మనకి ఇస్రో అనేటువంటిది ఉంటుంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇన్ స్పేస్ అనేటువంటిది ఉంటుంది, ఇండియన్ స్పేస్. ఓకే, సో ఇన్ స్పేస్ అంటే ఇండియన్ ఓకే, సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్స్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ వాటితో పాటుగా సమ్ అటానమస్ బాడీస్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ ఇన్ స్పేస్ యొక్క టార్గెట్ ఏంటంటే మన ఇండియాలో అంటే మన ఇస్రోకి అరౌండ్ 2 lakh crore ప్రాపర్టీస్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ వీటిల్లోకి అంటే ఇస్రోకి సంబంధించినటువంటి చేసే పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటి దాన్ని పెంచడం. నెక్స్ట్ వాటితో పాటుగా ఓకే, సో ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవి వాటిని కూడా అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వాటిల్లో పార్టిసిపేట్ అనేటువంటిది చేయడంతో పాటుగా మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం కోసం సో ఫ్రెండ్లీ మేక్ పాలసీస్ అనేటువంటిది డిజైన్ చేసి సో ఆ కంపెనీస్ని కూడా ఎన్హాన్స్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఇన్ స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో దీని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే అహ్మదాబాద్లో. సో దీన్ని ఎప్పుడు ఇది ఎప్పుడు ఫౌండ్ అనేటువంటిది అయిందంటే ఫౌండెడ్ వచ్చేసరికి సో June 24th, 2020 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. సో అయితే మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బాడీనే ఇన్ స్పేస్. అయితే మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి, స్కై రూట్ ఏరోస్పేస్ అనేది సో మోస్ట్లీ ఇది మన హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఉంది. బెల్లాట్రిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ బెంగళూరులో ఉంది. అగ్నికుల్ కాస్మోస్ ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఇదే. ధృవ స్పేస్ అనేటువంటిది ఇది కూడా హైదరాబాద్లో లొకేట్ అయింది. పిక్సెల్ అనేటువంటిది చెప్తాం. సో పిక్సెల్ అనేటువంటిది బెంగళూరులో సో లొకేట్ అయి ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో స్పేస్ వింగ్స్ అని ఇలా డిఫరెంట్ స్పేస్ కంపెనీస్ అనేటువంటిది ఉండటం జరిగింది, ప్రైవేట్ స్పేస్ కంపెనీస్. సో వీటిలో ఇండోజీనియస్ రాకెట్స్ అనేటువంటిది కానీ నెక్స్ట్ 2022లోనే ఓకే, సో 2022లోనే సో నవంబర్లో 2022 నవంబర్లో 18న ఈ స్కై రూట్ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి విక్రమ్ ఎస్ అనేటువంటి ఓకే, సో విక్రమ్ ఎస్ అనేటువంటి రాకెట్ని మిషన్ ప్రారంభ అనేటువంటి దానిలో భాగంగా మన ఇండియా నుంచి లాంచ్ చేశారు. అది ఇండియా నుంచి లాంచ్ చేసినటువంటి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అనేటువంటిదిగా ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ రాకెట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఆ రాకెట్ వచ్చేసరికి విక్రమ్ ఎస్ అంటే సారాభాయిగా ప్రొనౌన్స్ అనేటువంటిది చేస్తాం. మరి సెకండ్ రాకెట్ ఏంటి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అగ్నికుల్ కాస్మోస్ లాంచ్ చేసినటువంటి అగ్నిబాన్ సబార్బిటాల్. ఓకే, సో అగ్నిబాన్ సబార్బిటాల్ ఫ్లైట్ అనేటువంటిది ఏదైతే ఉందో సబార్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ 01 అనేటువంటిది ఏదైతే ఉందో అది సెకండ్ రాకెట్గా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఓవరాల్గా గైస్ సో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో ఈ ఇన్ స్పేస్ అంటే ఏంటనేది
అనేది చూడండి ఎప్పుడు అది ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, లాంచింగ్ ప్యాడ్. సో అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, రైట్? థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.